టీడీపీ రిలీజ్ చేసిన ఫస్ట్ లిస్ట్ పార్టీ నేతల్లో అసంతృప్తి సెగలను రాజేసింది. టికెట్ దక్కని నేతలు ఆందోళనకు దిగుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సీనియర్ నేతలు రోడ్డెక్కి నిరసన చేపట్టారు. దీంతో అధిష్టానం పెద్దలు బుజ్జగింపుల పర్వం మొదలుపెట్టింది. రెండో జాబితాలో ఛాన్స్ ఉంటుందని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయిన దగ్గర నుంచి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు మనం చూస్తూనే ఉన్నాము. ఒక్కో చోట ఫ్లెక్సీలు చించేస్తున్నారు, ఒక్కో చోట వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఇలా మంటల్లో ఫ్లెక్సీలను వేసేసి దహనం చేస్తున్న దృశ్యాలు మనం కూడా చూస్తున్నాము. ముఖ్యంగా తమ నిరసనని వివిధ కోణాల్లో వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సీనియర్లకి ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా చోటు దక్కలేదని తమ అసంతృప్తిని వెలగక్కుతున్నారు. మరికొందరు నేతలైతే కార్యకర్తలతో అనుచరులతో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామంటున్నారు. సో సెకండ్ లిస్ట్ లో ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి టీడీపీ అయితే బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. నిన్న టీడీపీ జనసేన సంయుక్తంగా ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారు. ఈ లిస్టులో ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళ పేరు రాని వాళ్ళు తమ నిరసనని వివిధ కోణాల్లో వ్యక్తపరుస్తున్నారు. ఫ్లెక్సీలు చించడం, ఫ్లెక్సీలు తగలబెట్టడం, ఆందోళనలు చేయటం వంటి రూపంలో తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సో రెండో లిస్టులో ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి పార్టీ పెద్దలైతే బొజ్జగింపు ప్రయత్నాలు చేస్తున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, అరుణ, నిన్న టీడీపీ మొదటి జాబితాను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 94 స్థానాలు విడుదల చేయడం జరిగింది. దీంట్లో కొంతమంది సీనియర్ల పేర్లు కూడా లేవు. అయితే వారంతా కూడా అసంతృప్తికి గురవుతున్నారు. కొంతమంది ఏదైతే రోడ్డెక్కి నిరసన కూడా తెలుగు తమ్ముళ్ళు తెలుపుతున్న పరిస్థితి చూసాం. అనంతపురంలో అయితే ఏదైతే టీడీపీ సీనియర్ నేతలకి సీట్లు దక్కకపోవడంతో వారంతా కూడా వారి అనుచరులు ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా పార్థసారథి, బీకే పార్థసారథి అనుచరులు రోడ్డెక్కిన పరిస్థితి ఉంది. అదేవిధంగా సింగనమలలో కూడా అసమ్మతివాదులు తమ నిరసన అయితే తెలుపుతూ ఉన్నారు. కళ్యాణదుర్గం కావచ్చు, అదేవిధంగా రాయదుర్గం తదితర ప్రాంతాల్లో కూడా నిరసనలో చేస్తూ ఉన్నారు. టీడీపీలో అసమ్మతి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలువురు సీనియర్లకి సీట్లు దక్కలేదు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి ఏదైతే కళా వెంకట్రావుకి నిన్న మొదటి జాబితాలో పేరు లేపడం పట్ల వారి వర్గీయులు కూడా అసంతృప్తిగా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ చింతమనేని ప్రభాకర్ కావచ్చు, దేవినేని ఉమా, అదేవిధంగా ఎరపతినేని శ్రీనివాసరావు, బుచ్చయ్య చౌదరి తదితర సీనియర్లకు మొదటి జాబితాలో స్థానం దక్కలేదు. ఈ నేపథ్యంలో వారిలో కొంత అసంతృప్తి ఉన్నట్టు కూడా పార్టీకి సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలో వారందరినీ కూడా పార్టీ బుజ్జగిస్తుంది. ఎందుకంటే మొదటి జాబితాను విడుదల చేశారు, మరి త్వరలో రెండవ జాబితా వస్తుంది. ఆ జాబితాలో మీరు పేర్లు ఉండే అవకాశం ఉంటుంది, ఎవరో ఆందోళన చెందవద్దు అని చెప్తూ ఉన్నారు. నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల తమ సీట్లు జనసేనకు పోతాయనే ఆందోళన టీడీపీ నేతల్లో కనిపిస్తుంది. వారు కూడా తమ నిరసన అయితే తెలుపుతూ ఉన్నారు. పార్టీ పెద్దలకి టచ్లోకి వచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేనకు సీటు ఇవ్వడానికి వీల్లేదని చెప్పి టీడీపీ నేతలు అయితే చెప్తున్నారు. ఏదైతే ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఈ ఒత్తిడి అయితే పార్టీపై ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే వాటిలో ఆ జనసేనకి సీట్లు ఎక్కువ కేటాయించేది ఆ రెండు జిల్లాల్లో ఉంటాయనే సమాచారంతో ఆ రెండు జిల్లాల్లోని టీడీపీ నేతలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో కూడా సీనియర్ నేత దేవినేని ఉమా కావచ్చు, కొంతమంది సీనియర్ నేతలకి పేరు చోటు చేసుకోలేదని చెప్పి ఆందోళన అయితే కనిపిస్తుంది. ఏదైనా రాష్ట్ర వ్యాప్తంగా మొదటి జాబితాలో మొత్తం కూడా 94 స్థానాలు ఇవ్వటం, వారిలో కొత్త వారికి కూడా స్థానాలు కల్పించింది టీడీపీ అధిష్టాన వర్గం. ఈ నేపథ్యంలో కొంత సీనియర్లో కొంత అసంతృప్తి అయితే కనిపిస్తుంది. సీటు దక్కలేదని కొంతమంది తెలుగు తమ్ముళ్ళు కూడా ఆందోళన అయితే చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టాన వర్గం కూడా వారందరికీ భరోసా కల్పిస్తుంది. రెండవ జాబితా వరకు వెయిట్ చేయండి, మీకు కూడా న్యాయం జరుగుతుంది అని చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక వివిధ సర్వేలు వివిధ నివేదికల ఆధారంగానే టికెట్ల ఎంపిక అభ్యర్థుల జాబితా ఖరారు చేశామని చెప్తున్నారు. రెండవ జాబితా కూడా వీలైనంత త్వరలోనే వస్తుందని చెప్తున్నారు. ఇప్పటికే జనసేనకు 24 స్థానాలు కేటాయించారు. అటువైపు నుంచి జనసేన కూడా 5 స్థానాలను ప్రకటించింది.
మిగిలిన స్థానాలు కూడా వీలైనంత తొందరలో ప్రకటిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అయితే 24 స్థానాల్లో ఎవరి స్థానాలు గల్లంతవుతాయనే ఆందోళన అయితే టీడీపీ సీనియర్స్ లో అయితే కనిపిస్తుంది. మొత్తానికి వ్యవహారం మొత్తం టికెట్ల వ్యవహారం ఈ నెలాఖరులోపు వస్తుంది. ఎట్టి పరిస్థితిలో కూడా మార్చి మొదటి వారం లోపు రెండవ జాబితాను కూడా విడుదల చేస్తాం. అసమ్మతి అనేది తాత్కాలికంగా కొంత ఉంటుంది. వారందరినీ కూడా వారి భవిష్యత్తుకు భరోసా కల్పించి ఈ ఏదైతే వీరి ఆందోళనని అర్థం చేసుకుంటుంది పార్టీ అధిష్టాన వర్గం. రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చాక ఎవరైతే టికెట్లు కోల్పోతున్నారో పొత్తులో భాగంగా వారందరికీ కూడా న్యాయం చేస్తామనే భరోసా టీడీపీ అధిష్టాన వర్గం అయితే కల్పిస్తుంది. ఏదైతే టికెట్ల ప్రకటించినప్పుడు ఇలాంటి చిన్న చిన్న వివాదాలు కామన్ అనే విధంగా కూడా అధిష్టాన వర్గం చెబుతోంది. ఏదైతే పార్టీ సీనియర్స్ కూడా రంగంలో దిగి అందరినీ కూడా బతికించే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అన్న రవిచంద్, ఇప్పుడు ఆశావాహులతో పాటు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వాళ్ళ సీనియర్లు చాలా మంది లిస్టులో లేరు. సో వాళ్ళు కూడా తమ అనుచరులతో కార్యకర్తలతో మాట్లాడి వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి చెప్తామంటున్నారు. సో వాళ్ళతో టీడీపీ ఏమైనా చర్చలు జరిపే అవకాశం ఉందా? అరుణ, ముఖ్యంగా కొంతమంది సీనియర్స్ మనం ఏదైతే ప్రధానంగా చెప్తున్నానో గోరంట్ల బుచ్చి చౌదరి ఉన్నారు. ఆయన 6 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు 7వసారికి పోటీ చేయాలని ఆశిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ చంద్రబాబు టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. నాకు నిన్న ఎందుకు ప్రకటించలేదని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా ఆయనకి నిన్న అయితే భరోసా ఇచ్చారు. నిన్న మీడియాతో కూడా చంద్రబాబు మాట్లాడారు. బుచ్చి చౌదరికి టికెట్ గ్యారంటీగా ఇస్తాము, కాకపోతే అక్కడ ఉన్న దుర్గేష్తో నచ్చ చెప్పాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడతారు. ఇవన్నీ కొంత సమయం పడుతుంది కాబట్టి ఆయనకి ప్రకటించలేదని చెప్తున్నారు. అదేవిధంగా రెండవ జాబితాలో కొంతమంది సీనియర్స్కి అవకాశం కల్పిస్తాము. కొన్ని ఈక్వేషన్స్ వల్ల ఏదైతే కుల సమీకరణాలు కావచ్చు, కొంత జనసేనతో కలిసి ప్రకటించాల్సి ఉన్నందువల్ల కొన్ని ఈక్వేషన్స్ వల్ల నిన్న ప్రకటించాల్సి వచ్చింది. కొంతమంది సీనియర్స్ని వేరే సీట్ల కోసం కావచ్చు, వేరే ప్రతిపాదనలు వారి పట్ల ఉన్నాయి, అందువల్ల నిన్న ప్రకటించలేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రెండో జాబితాలో వారికి స్థానం దక్కుతుందని కొంత అయితే సీనియర్లు పార్టీ హైకమాండ్ రంగంలో దిగి వారిని బొత్తికించే ప్రయత్నం అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే హైకమాండ్ మాత్రం పూర్తిగా భరోసా ఇస్తుంది. కొంతమందికి సీట్లు కోల్పోయే అవకాశం కూడా ఉంది. జనసేనతో పొత్తుగా ఉంది కాబట్టి కొంతమంది సీనియర్స్ సీట్లు పోయే అవకాశం ఉంది. వారందరికీ కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తాం. శాసన మండలి సభ్యులు కావచ్చు, వివిధ అవకాశాలు, చాలా అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వం వచ్చాక వారందరికీ అవకాశాలు కల్పిస్తామని బొజ్జగించే ప్రయత్నం అయితే చెబుతున్నప్పటికీ కూడా వారిలో కొంత అయితే ఆందోళన అయితే కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు న్యాయం చేయాల్సిందే అని చాలా సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నాం, ఇంకా మా వయసు కూడా అయిపోతుంది, మాకు ఎలా న్యాయం చేస్తారని వారు ప్రశ్నిస్తున్న పరిస్థితుంది. ఏదైనా వివాదాలు ఒక పక్క కొనసాగుతున్నప్పటికీ కూడా ఓవరాల్గా ఆ టికెట్ మొదటి జాబితా బాగానే ఇచ్చాము. ఎవరైతే అన్యాయం జరిగిందని భావిస్తున్నారో వారికి మేము భరోసా కల్పిస్తాం. రేపు అధికారంలోకి వచ్చాక వారికి ప్రాతినిధ్యం కల్పిస్తాం వారికి పదవుల్లో అని చెప్పి వారికి భరోసా కల్పించే ప్రయత్నం అయితే అధిష్టాన వర్గం చేస్తూ ఉందన్న. రైట్ రవిచంద్, థ్యాంక్ యూ.